వాహనదారులకు ముఖ్య గమనిక. మీ బండికి ఇంకా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ హెచ్ఎస్ఆర్పి లేకపోతే వెంటనే మార్చుకోండి. ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. చాలామంది వాహనదారులు, ముఖ్యంగా ఏప్రిల్ 2019 కన్నా ముందు బండ్లు కొన్నవాళ్లు, తమ పాత నంబర్ ప్లేట్లతోనే తిరుగుతున్నారు. కొంతమందికైతే తాత్కాలిక నంబర్లతో ఏళ్ల తరబడి వాహనాలను నడుపుతున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగినప్పుడు గాని, దొంగతనాలు జరిగినప్పుడు గాని బండి యజమానిని గుర్తించడం కష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2025 వరకు గడువు విధించింది. హెచ్ఎస్ఆర్పి లేకుంటే జరిమానాలు పడతాయి. వాహనం అమ్మడం సాధ్యం కాదు. రవాణా శాఖ వెబ్సైట్ లేదా ఎస్ఏఎం వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరగా హెచ్ఎస్ఆర్పి బిగించుకుని జరిమానాల బారి నుంచి తప్పించుకోండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎందుకు హెచ్ఎస్ఆర్పి అవసరం? హెచ్ఎస్ఆర్పి అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్. ఇది సాధారణ నంబర్ ప్లేట్లా ఉండదు. ఇందులో వాహన వివరాలు, తయారీ వివరాలు, రిజిస్ట్రేషన్ డేటా వంటివి ఒక ప్రత్యేక కోడింగ్ ద్వారా పొందుపరిచి ఉంటాయి. దీనివల్ల నకిలీ నంబర్ ప్లేట్లను వాడటం కష్టం అవుతుంది. అంతేకాకుండా దొంగతనాలు, నేరాలను అరికట్టడంలో ఇది పోలీసులకు చాలా ఉపయోగపడుతుంది. హెచ్ఎస్ఆర్పి లేకపోతే వచ్చే సమస్యలు: రవాణా శాఖ, పోలీసులు తనిఖీ చేసినప్పుడు పట్టుబడితే పెద్ద మొత్తంలో జరిమానాలు పడతాయి. మీ బండిని ఇతరులకు అమ్మాలనుకుంటే హెచ్ఎస్ఆర్పి లేకపోతే అమ్మడం సాధ్యం కాదు. ప్రమాదం జరిగినప్పుడు బీమా క్లెయిమ్ చేసుకోవడం, పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవడం కుదరదు. బండిని ఇతరుల పేరు మీద బదిలీ, ట్రాన్స్ఫర్ చేయాలంటే కుదరదు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వాహనానికి, వ్యక్తులకు తగిన సహాయం అందకపోవచ్చు. హెచ్ఎస్ఆర్పి పొందడం ఎలా? హెచ్ఎస్ఆర్పి కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులువు. మీరు రవాణా శాఖ వెబ్సైట్ లేదా ఎస్ఐఏఎం, సీఎం వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సీఎం వెబ్సైట్ పేజీని తెరిచి, అందులో హెచ్ఎస్ఆర్పి రిజిస్ట్రేషన్ ప్లేట్ను ఎంచుకోండి. మీ వాహన వివరాలు సరిగ్గా నమోదు చేయండి. బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయండి. తర్వాత నిబంధనల ప్రకారం నిర్ణయించిన రుసుమును చెల్లించండి. చెల్లింపు పూర్తయ్యాక నంబర్ ప్లేట్ మీ ఇంటికి వస్తుంది. దాన్ని మీ వాహనానికి బిగించి, ఆ ఫోటోను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హెచ్ఎస్ఆర్పి ఖర్చులు సుమారుగా బైక్లకు 320 నుంచి 380 వరకు, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న బైక్లకు 400 నుంచి 500 వరకు, కార్లకు 590 నుంచి 700 వరకు, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న కార్లకు 700 నుంచి 800 వరకు, ఆటోలు, 3 చక్రాల వాహనాలకు 350 నుంచి 450 రూపాయల మధ్యలో ఉంటుంది. వాణిజ్య